కమ్మటి టమాటా చట్నీ కోసం కాస్త ఓపిక చేసుకొని చేస్తే వారం రోజులు నిలువ ఉంటుంది. ముందుగా మరిగే నూనెలో గుప్పెడు పల్లీలు, 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. అందులోనే సరిపడా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా అన్నీ వేసి బాగా వేయించి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చింతపండు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. కాస్త వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ నూనె వేసే అవసరం లేదు. దూరగా ఉన్న 6 టమాటాలను ఇలా కట్ చేసుకొని కాస్త ఉడికాక గుప్పెడు కొత్తిమీర వేసి వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని 1-2 సార్లు బర్రుమనిపిస్తే చాలండి, అంతే. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇదిగోండి, పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని వేయించి కాస్త ఇంగువ వేసి ఇలా పోపులో కలిపేసుకుంటే సరిపోతుంది.